గైస్ వి హావ్ స్టార్టెడ్ టు కేరళ. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలి, బెంగళూరు నుంచి మళ్ళీ కేరళ. బెంగళూరులో కొంచెం స్టాప్ చేస్తాం. ఏంది బ్రో ఎట్లా మరి, ఏం ఫీల్ అవుతున్నావు? ఎక్సైటెడ్ బ్రో, సో ఎక్సైటెడ్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క నడిపోగా చూసి అదన్నా ముందే స్కైలైన్ కాదు కదా, స్కైలైన్ అయితే నడపవచ్చు. బాగా రిచ్గా ఇచ్చి నాకు చూడు కార్ ఎట్లుంది మొత్తం చూపించాలి. అంత సీన్ లేదు. ఓకే ద కార్ గైస్, రిచ్ పార్టీ ఎంతైనా రిచ్ పార్టీలే. ఫ్రెండ్స్ని పికప్ చేసుకోవాలి ఇప్పుడు. ఒకడేమో ఉప్పల్లో ఉంటాడు, ఒకడేమో హైదనగర్లో ఉంటాడు. వనస్థలిపురంలో ఉంటాడు ఒకడు, ఒకడేమో రామంతపూర్లో ఉంటాడు. అట్లుంది గైస్. ఇప్పుడు ఉప్పల్కి పోయి వాడిని పికప్ చేసుకొని రామంతపూర్లో పికప్ చేసుకొని ఇక డైరెక్ట్గా. సో మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాము. సో ఫస్ట్ టైం ఓన్గా మన ఓన్ వెహికల్స్లా పోతున్నాం అన్నమాట. ఫస్ట్ టైం లైక్ ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం. సో 1400 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి కేరళ. 1400 కిలోమీటర్స్ మళ్ళీ రావడం 1400 అంటే ఈజీగా 3100 కిలోమీటర్స్ సంథింగ్. 3100 ఈజీగా అయిపోతుంది. బట్ మస్తు మజా వస్తుంది. కానీ ఏంటంటే ఎక్స్పీరియన్స్, ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి మేము అన్నట్టు మ్యాగీ ప్యాకెట్లు కూడా తెచ్చుకున్నాము నిన్ననే. ఒక పేస్ట్ లిటరలీ నేను మ్యాగీ తినేసి 1 year అవుతుంది. నేను 3 years అవుతుంది. నేను చెప్పుకోవాలి అరుస్తున్నామా. బట్ ఇక మ్యాగీ క్యాంప్ చేసుకుంటా, మ్యాగీ చేసుకోకపోతే గలీజ్ ఉంటుంది కదా. దాని ఏదో ఒకటి కట్టులో వేయాలి. ఆడ మనం ఫుడ్ తినలేము, కొంచెం అటు ఇటు ఉంటుంది. సో యా మ్యాగీ వేసుకొని వాళ్ళు చుడవ పట్టుకొస్తారు. ఓడేమో పులిహోర పట్టుకొస్తుండు, ఓడేమో చుడవ పట్టుకొస్తుండు. నువ్వేం తీసుకొచ్చినవరా? నువ్వు మురుకులు పట్టుకొచ్చి నేనేం తీసుకురావాలంటే వైన్ షాప్ దగ్గర రాగాలి. ఏంది మరి What's up, man? All good. Are you excited? Very much. సాప పట్టుకొచ్చినావా? అవార్డు దిగిపోయిండు. 4th person కూడా వచ్చేసిండు. మొత్తం బాడీ బిల్డర్ అగో, మొత్తం చూడేస్తా అంటున్నాడు. ఇది కూడా ఫుడ్ అన్నీ ఫుడ్. నువ్వు కథలు దెంగాకరా బై, నువ్వు కథలు దెంగాకరా బై. దెంగి గ్యాంగ్ మొత్తం అయిపోయింది. ఇక సీదా బెంగళూరు కొట్టుడే. ఇక వచ్చేసిర్రు. ఈడైతే ఇక అయిపోయింది. ఇక కొంచెం అయితే వంటాడు ఈడు. ఇక్కడ ఆగినాం పొల్యూషన్ కోసం. మొత్తం బాయ్స్ మొత్తం పొల్యూషన్ చేపిస్తారు. నీకు నువ్వు కూడా వేయించుకోరా, నీకు మస్తు పొల్యూషన్ ఉంది. సో ఇట్స్ మోర్ 230 kilometers ఫర్ బెంగళూరు. ఇక ఆగినాం అనమాట. బ్రేక్ తెలుసుగా, దాచిపెట్టుకో. సో ఇప్పుడు ఇంకా 230 kilometers 4 hours చూపిస్తుంది. బెంగళూరు పోయి ఒక 2-3 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ కేరళకి స్టార్ట్ అయిపోవాలి. సో ఇట్స్ బేసిక్ గైస్. చూడండి గైస్, మదురైకి ఎగ్జాక్ట్గా 86 అలా ఉన్నాము. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. సో ఇక్కడ ఆపాం. అదిగోండి మన పిల్లలు అక్కడ ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ 115 km ఉంది. 3 hours చూపిస్తుంది. బట్ మా బాబాయ్ జస్ట్ ఇన్ 1 hourలో కొట్టేశాడు. మొత్తము చెట్లు చెదలు ఉన్నాయి ముంగట. ఇంకా ఇప్పుడే కేరళ బార్డర్కి వచ్చేసాం, రీచ్ అయిపోయాం. చింటూ బ్రో హిజ్ ఇయర్. అయ్యో అసలు మొట్ట కూడా వేయలేవు గాయస్. నాకు తెలిసి ఇంకొక 6 hours అనుకుంటా వరకలా. 6 hours ఉందా? ఇంకా 5 hours ఉంది. 5 hours ఉంది. 5 kilometers ఉంది. టైం ఎంత అవుతుంది?
110 కిలోమీటర్స్ ఉంది ఇంకా. టైం ఎంత అవుతుంది? 68. చలో తొందర కొట్టాలి. నడుపు అన్నాడు. జల్దీ కొట్టాలి, లేకపోతే తొక్కుత వర్కాలలో ఉండాలి. నడు. సో నేను రాత్రి వచ్చేసరికి ఒక 11 అయిపోయింది. మీటికి వర్కాలకు వచ్చేసరికి ఇక తిని వండుకొని చేసేవారికి ఒకటి అయింది. తర్వాత ఇక మీద వచ్చేసాం. ఒకటైందా? ఆ 3 అయింది. నేను ఒక స్టోరీ పెడతాను, అది రికార్డ్ చేసింది. ఆ టైం ఎంత ఉందో ఒకసారి చూడు. 3 అయింది ఎగ్జాక్ట్. 3 o'clockకి బీచ్కి పోయినాము. బీచ్ ఒకసారి అంతా చూసుకొని వచ్చేసి వండుకునేసరికి 4 అయిపోయింది. ఇక ఇప్పుడు వచ్చేసి టైము 3 అవుతుంది. 3 అనికి వస్తుంది. సో ఇప్పుడు వెళ్ళిపోతాము బ్లాక్ శాండ్ బీచ్. బ్లాక్ శాండ్ బీచ్కి అయితే పోతున్నాం ఇప్పుడు. సో అక్కడ పోయి ఒకసారి ఎక్స్ప్లోరింగ్ ఏందో కథ. ఫుడ్ కూడా అన్నీ ఉంటుంది, తినేసి అన్నీ అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సో గైస్ వి హావ్ స్టార్టెడ్. యో మొత్తం ఫుల్ మజాలు ఉన్నారు కొడుకులు. పోవాలి, వేయాలి. ఇప్పుడు బ్లాక్ శాండ్ బీచ్లో వేసి ఆఫ్టర్ దాట్ ఇక చూద్దాం అక్కడ ఏమైనా దగ్గరలో ఏమైనా ఉంటే తెలిసి. రాత్రి 3 పేలాలు పడుతుంది ఇంకా. నువ్వు పోతా నేను సక్క పెట్టలేవయ్యా. ఇట్లా నేను బ్రేక్ కొట్టాను మొత్తం పడ్డాయి ఇంకా. మర్చిపోయాడండి నిన్న కొంచెం బాణాలు నడిచింది కదా. వానలో నడిచిండు. సో గైస్ పార్క్ చేసినాం కార్ ఇక్కడ. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. సో గైస్ ఇప్పుడైతే చూస్తారు కదా, పార్క్ చేసినాము, అలలు వస్తున్నాయి. నేను కూడా ఇప్పుడు అదే చెప్పిన, మళ్ళీ చెప్తున్నాను. అది వేరు స్లాంగ్ అలాగ ఉండాలి. ముట్టగానే ఇట్లా ఇట్లా రప్పని ఇట్లా పోవాలి. ఎట్లా పోలే ఇట్లా సో వ్యూ చూడరు గైస్ ఎట్లుందో. అయితే సౌండ్ గట్టిగా వస్తుంది. సౌండ్ ఆబ్వియస్లీ మంచిగా వస్తుంది. గట్టిగా వస్తే నీళ్ళు గట్టి పైకి వస్తుంది. బాబు జాగ్రత్త చూసి. చెప్పాలరా, నడుపులో పోడు కాదు. సో గైస్ ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం గైస్. అట్లా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చినాము దగ్గరలో ఇక్కడ. బాబు ఏంద్రాది? బాబు రెస్టారెంట్. బాబు రెస్టారెంట్ అంట. రెస్టారెంట్ మంచిగా అనిపించింది. ఇక పోయేసి ఒకసారి దెంగి తిని అదే తిని టేస్ట్ చేసి ఎట్లుండో చెప్తాం. తర్వాత ఎట్లుండో తెలియదు. టేస్ట్ చేసి చెప్తావా నువ్వు? తర్వాత చెప్తా. టేస్ట్ చేసాము చెప్తావా నువ్వు? ఆడపోయి రెస్టారెంట్ వీడియో చేద్దాం. ఇప్పుడు చూస్తున్నట్టయితే బ్లాక్ శాండ్ బీచ్ దగ్గర, ఇది బ్లాక్ శాండ్ బీచ్ దగ్గర ముందు పోవాలనుకుంటా. ఇంకా అంటే ఇక్కడ అదే కావచ్చు. ఏది ఒకసారి చూడండి లొకేషన్లో. అదే అనుకుంటారా? అవు అదే బాబు ఫామ్. సో ఇక్కడ తింటున్నాం గైస్ బేసిక్. బీచ్ పక్కకి అందరు ఫుల్ ఆకళ్ళు ఉన్నారు పాపం. పిల్లలు ఏం తినలే. సెల్లాక్ తినిపించాలి ఇప్పుడు. నాకు నీకు బూస్టా? కాంప్లైంట్ తాగితే బాగుంటుంది. కాంప్లైంట్ తాగితే బాగుంటుంది. ఎందుకు రాయ్యా నీకు? నాకు అర్థం కాదు. సరే ఏం తాగిపోయాలో తాగిస్తాంలే. సో మంచిగా తినేసినాం అనమాట. అందరు కడుపులు నిండినాయి. ఆడు చూడు చూడరా, బీచ్ చూస్తున్నా చూడు. ఇట్లా అలలు వస్తుంటే వాడు వేరే, ఈడైతే ఈడు కూడా వేరే. ఎవరు గుర్తొస్తురా?
నవ్వుతున్నట్టు అర్థం చేసుకోవాలి. సో అయిపోయిందంట. దీని తర్వాత మేము వర్కలా క్లిఫ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాం అనుకుంటాం. సో గైస్ బ్లాక్ శాండ్ బీచ్ అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ పోతున్నాం. ఇది ఏందో తెలియదు, ఆఫ్టర్నూన్ మొత్తం హ్యూమిడ్ ఉంటుంది, ఫుల్ ఎండ్ ఉంటుంది. తర్వాత ఇప్పుడేమో ఇట్లా అయిపోతుంది, మొత్తం వర్షం. అందరు తడిచిపోయారు. వర్షం వచ్చి చలి పెట్టి నీ అక్క వనికి గైస్ ఇప్పుడు అందరం క్లిఫ్ వెరకల క్లిఫ్కి వెళ్తున్నాం. ఏదో మార్కెట్ ఉంటుంది అంట, కొనుక్కొని ఇలా కాఫీ ఏమేమో కావాలంట, చాక్లెట్లు అవన్నీ కొనుక్కొని ఇక కొంచెం ఇక తెలుసుగా వాటర్ బాటిల్ కావాలి తీసుకొని హైడ్రేట్ అయ్యి కొంచెం వాటర్ బాటిల్ కావాలన్నా ఎలక్ట్రోలైట్స్ బట్ అంతా డిహైడ్రేట్ అయిపోయింది పొద్దున్నే. చాలా డిహైడ్రేట్ అయిపోయింది. చాలా సో ఇట్లుంది గైస్ మొత్తం. కానీ 7 తర్వాత క్రేజీ అవుతుంది కేరళ. కానీ ఇక్కడ వాన పడితే మాత్రం చిరాకులు ఇవ్వదు, ఎందుకో తెలియదు కానీ మంచిగా ఉంటుంది వెదర్, లొకేషన్ కానీ వెదర్ కానీ. ఇగో ఈ టర్నింగ్స్ మంచిగా తిట్టడం నీట్గా. అదే మన సిటీలో అనుకో, ఆడ మోరి పోతుంటుంది, ఒకడు పడతాడు. సో గైస్ ఇప్పుడు వర్కలా క్లిఫ్కి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి ఎంటర్ కావాలి. ఇక మొత్తం ఏమేమో ఉన్నాయి, బాల్గిలి ఉన్నాయి, దొరికినాయి ఆరా కిచెన్లు. నాడు ముందు ఇంకా పోదాం. అరే ఫస్ట్ నాపుర్రా బాబు, డైనోసార్లు ఎక్కువ వరుతుండాడు. ఏంద్రా ఇది? వాన్ బాధ ఆడే చేస్తుంటారు అబ్బాయి. నా బాధ నాదిరా అబ్బాయి. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్, బట్ ఇది బీచ్ మొత్తం వర్కలా క్లిఫ్ దగ్గర. సో ఇట్లా క్లిఫ్ ఉంటుంది మొత్తం. సో మొత్తం ఇట్లా నడుచుకుంటూ పోవాలి. ఇట్స్ నైస్ బట్ ఇట్స్ నైస్ బట్ వర్షం టైంలో రావద్దు. మొత్తం రూట్ మొత్తం స్టిక్కీ ఉన్నాయి. మొత్తం స్టిక్కీ ఉన్నాయి రూట్స్ మొత్తం. సో ఇట్లా ఇక చూడండి మొత్తం ఇట్లా ఉంది. అరే ఎట్లా అనిపిస్తుందిరా క్లిఫ్ మీకు? అరే ఎట్లా ఉంది? మంచిగా అనిపిస్తుందా? గోవా బెస్టా వర్కలా బెస్టా? ఈ వర్కలా క్లిఫ్కి అయితే మార్నింగ్ టైం అన్నా ఈవినింగ్ టైం అన్నా రావాలి, నైట్ టైం రావద్దా మొత్తం. ఇంకా వర్షం పడ్డానికి ఇంకా రావద్దు, మొత్తం నీళ్ళే ఉన్నాయి కింద మొత్తం. నీళ్ళు ఉన్నాయి మొత్తం. ఇడేమో చూస్తుండే ఇడ. ఇదేంద్రా కావాలా? ఏ ప్లేయింగ్ కార్డ్స్ రావి. ప్లేయింగ్ కార్డ్స్. గైస్ ఇప్పుడే డిన్నర్ ఫినిష్ చేసేసుకున్నాం, స్టార్ట్ అయినాం. ఇలా మన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక్కడంత లైటింగ్ లేదు కాబట్టి వస్తలేదు, కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఫ్రాక్ బాయ్ బాబాయ్ వెళ్ళిపోతున్నారు అట్లా నీట్గా. జస్ట్ సెకండ్ కనిపిస్తారు. మన స్నో బాయ్ ఇక్కడే ఉన్నాడు మనతో పాటు. చూసిర్రా ఎట్లా వెళ్ళిపోతారు, చూసిర్రా వదిలేసి వెళ్ళిపోతారు, అలాగ సరగా వెళ్ళిపోతారు బాయ్. అగో చూడండి గైస్, నీట్గా వెళ్ళిపోతారు. సీతయ్య ఎవరి మాట విన్నాడు అన్నట్టు వెళ్ళిపోతారు. సో రూమ్ అయితే చెక్అవుట్ అవుతున్నాం ఇప్పుడు. బ్యాగ్లను బయట పెట్టుకున్నాం ఇక మొత్తం. ఏ చేటియో చెప్పియో ఏం చేస్తున్నావు? మొత్తం బ్యాగ్లను చదివారు సట్టా బుట్టా మొత్తం. నేను రేసిస్టే ఉంటా, నువ్వు ఉండకు. సో అందరం అయితే చెక్అవుట్ అవుతున్నాం ఇక. ఏడికి నెక్స్ట్ ఇయర్ మున్నార్.